హాయ్ గాయ్స్, ఈగల్ సినిమా చూస్తాను భయ్యా. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే రవితేజ గారి లుక్ భయ్యా, ఓల్డ్ గెటప్ లో చాలా బాగున్నారు ఆయన. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి రెండు. ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటి ఉంటుంది భయ్యా. సినిమాటోగ్రఫీ బాగుంది కానీ డ్రోన్ షాట్స్ లో కెమెరా క్వాలిటీ బాగాలేదు భయ్యా. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ విషయానికి వస్తే సాంగ్స్ చాలా బ్యాడ్ గా ఉన్నాయి భయ్యా. ఎస్టాబ్లిష్మెంట్ కూడా సరిగ్గా లేదు భయ్యా. హీరోకి ఎలివేషన్ ఇస్తారు భయ్యా, కానీ నాకు ఆ ఫీలే రాలేదు. ప్రతి ఒక్కరు ఎలివేషన్ ఇస్తూ ఉంటారు భయ్యా ఫస్ట్ హాఫ్ లో, కానీ ఎందుకు ఇస్తారో అర్థం కాదు. అర్థమయ్యేసరికి ఇట్స్ టూ లేట్ భయ్యా. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. ప్రపంచం అంతా హీరో వెంట పడుతూనే ఉంటుంది భయ్యా, ఎందుకో అర్థం కాదు లాస్ట్ దాకా. నవదీప్ గారి క్యారెక్టర్ జస్ట్ ఎలివేషన్ ఇవ్వడానికి ఉంది భయ్యా. ఆయన హీరోకి అసిస్టెంట్ లాగా చేశారు. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ కంటే బెటరే, కానీ ఆమెనే గుర్తొస్తూ ఉంటది. ఈ సినిమాలో రోజా సినిమాలో హీరోయిన్ ఉంటారు భయ్యా, మధుబాల గారు. ఆమె రోల్ KGF 2 లో రమికా సేన్ ని ఇన్స్పైర్ అయ్యి చేసినట్టుంది. అస్సలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పైగా చిరాకు తెప్పిస్తూ ఉంటారు. ఈమె ఆర్డర్స్ ఇస్తుంది ఏంట్రా బాబు అనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ లో హీరో గన్స్ తో ఒక షీల్డ్ తయారు చేస్తాడు భయ్యా, ఎనిమీస్ నుంచి తన్ను కాపాడుకోవడానికి. అది చాలా కామెడీగా ఉంటుంది భయ్యా. నాకు మిథున్ చక్రవర్తి గారిది ఒక సినిమా సీన్ గుర్తొచ్చింది. మిథున్ చక్రవర్తి గారు సైకిల్ ని షీల్డ్ లాగా వాడతారు భయ్యా. VFX ఇస్ బ్యాడ్ భయ్యా. ఏదో యూట్యూబ్ లో నుంచి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ తీసి పెట్టినట్టుంది. హీరోయిన్ అనుపమ గారు ఉంటారు భయ్యా ఈ సినిమాలో. ప్రతి సినిమాలో స్టోరీ వింటూనే ఉంటది ఆమె. ఈ సినిమాలో కూడా ఎవరో స్టోరీ చెప్తే వింటూనే ఉంటది. కార్తిక్ ఘట్టంనేని ఇంకా రవితేజ గారు కలిస్తే ఎలా ఉండాలి సినిమా. చాలా డిసప్పాయింట్ అయ్యాను. సెకండ్ హాఫ్ లాస్ట్ కి ఎక్కడో తెలుస్తుంది భయ్యా కాన్ఫ్లిక్ట్ ఏంటో, కానీ అప్పటికి దీనికోసమా కూర్చోబెట్టింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓన్లీ హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏంటంటే అమ్మవారు యాక్షన్ సీక్వెన్స్ భయ్యా. అది ప్రాపర్ గా డిజైన్ చేశారు, మస్త్ అనిపించింది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటది. మళ్ళీ ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది భయ్యా. ఎందుకు భయ్యా? ప్రతి సినిమాకి సీక్వెల్ అవసరం లేదు భయ్యా. ప్రతి సినిమాకి సీక్వెల్ అవసరమా అధ్యక్ష? సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.65 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.